తర్వాత ఉదయం మేము వచ్చిన దగ్గర నుంచి అసలు తరగా బయట అంటే ప్రజలు ఇంటికి ఉన్నారు చక్కగా ఉదయం కార్యక్రమం తప్పకుండా మీ సభ గ్రాండ్ సక్సెస్ చేస్తాం అరుణాచలం గారు అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం అలాగే సోదరి భగవతి గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున విజయవాడలో ఈ యొక్క సభ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే దానికి కారణం మీరు ఒకరికి 10 మంది పంచాయతీ ఇచ్చారు. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నారు ప్రధాని గారు చెప్తున్నారు. ఒకటి అరుణాచలం గారు సార్ సార్ థ్యాంక్ సార్. అరుణాచలం గారు హైదరాబాద్ వచ్చినా కూడా చక్కగా స్టేజ్ మీద అరగంట సేపు అందరికీ మాట్లాడతారు. అన్ని విషయాలు ప్రభాకర్ పైకి పద్మకి కూడా పైకి పంపించి పుస్తకం తీసుకొని మీకు నచ్చిన విషయం ఒకటి రాసుకోండి. అలా రాసుకుని పోతుంటే 6 నెలల తర్వాత మీలో చాలా మార్పు కలుగుతుంది. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. ఆ విషయం నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణాచలం గారు మాట్లాడండి. మనకు మంచి శ్లోకం ఉంది, నమ్మకమే జీవితం. ఎవరైనా లేదు కళ్యాణి జీవితం, నమ్మకమే జీవితం. అదే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా కంపెనీ వాళ్ళది. మరి మీరు ఏమిస్తారు స్లోగన్? మీరు ఏమిస్తారు స్లోగన్ చెప్పండి. మీరు మాకు చెప్పలేకపోతే దయచేసి మా సార్ చెప్పిన నోట్బుక్లో రాసుకోండి. కృషితో నాస్తి దుర్భిక్షం ఉన్నారు పెద్దలు. నేను ఒకటే అనుకుంటాను, ఈ జీవితం పనులకు సేవ చేయడం కోసమే అంకితం. సాయిబాబా ఏం చేశాడు? తను ప్రజలతో 10 మందికి కానీ ఆయన మనం కొలుస్తున్నాం, అలా ధనవంతులు అవుతున్నాం. ఆలోచించండి, తృప్తిగా జీవించండి. మీరు ఒక విషయం చెప్తాను, సంపద ఒకటే సంపద కాదు, ధనం ఒకటే సంపద కాదు. మీ బిడ్డల ఒక సంపద, మీకున్నటువంటి ఆశీర్వాదాల సంపద కాదు, మీ చుట్టూగా ఉన్నటువంటి నైబర్స్ ఒక సంపద, మీ స్నేహితులు ఒక సంపద, ఆ గృహాన్ని లైక్ చేసేటువంటి ప్రేమ, ప్రేమాలయం, మీ జీవితం, మీ నివసించేటువంటి ఆస్తిని, ఇంటిని